హాయ్ గైస్! టీత్ మధ్యలో గ్యాప్ గనక ఉంటే అది ఎంత లో కాన్ఫిడెన్స్ ఇస్తదో నాకే తెలుసనమాట. ఎందుకంటే నాకు టీత్ మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉండేది 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్ నా టీత్ మధ్య ఎంత గ్యాప్ ఉందో ఒకసారి ఫోటో గూడా వేస్తున్నాను చూడండి. సో, నాకు గ్యాప్ ఉన్నప్పటి నుంచి నేను చాలా ఆలోచించాననమాట. అసలు ఫస్ట్ ఎళ్లి చూయించుకోవడానికి కూడా నాకు భయమేసింది. ఎందుకంటే అరే! ఎట్లా ఎళ్లి అడుగుతాము? ఎట్లా చూపించుకుంటాము? అది ఇది అని చెప్పి 100 క్వెషన్స్ బ్రెయిన్‌లో ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాదు చాలా హాస్పిటల్స్ 2, 3 కన్సిడర్ చేశాకే నేను ఏంటి క్లిప్సా? ఎలైనర్సా? ఇలాంటి డెసిషన్స్ కూడా క్లారిటీగా తీసుకొని లైక్ ఒక ఫైనల్ డెసిషన్‌కైతే వచ్చాననమాట. సో, ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే ఎలైనర్స్ పెట్టించుకోవాలా? క్లిప్స్ పెట్టించుకోవాలా? అసలు టీత్ గ్యాప్ ఉంటే ఏం చేయాలి? అని చెప్పి నాలాగా ఏదైనా క్వెషన్స్ ఉన్నోళ్ళు గానీ, లేకపోతే ఈ ప్రొసీజర్స్ గురించి డౌట్ ఉన్నోళ్ళు గానీ, లేదంటే ఎలైనర్స్ ఎలా యూజ్ చేయాలి అని డౌట్ ఉన్నోళ్ళకి కానీ ఈ వీడియో అయితే చాలా వర్క్ అయిద్దనమాట. అండ్ మీలో లైక్ మీకు తెలిసినోళ్ళలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అయిద్దనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. బికాజ్ టీత్ గ్యాప్ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్. మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ వస్తదనమాట వన్స్ మనకంతా సెట్ అయితే. సో, ఏంటి? ఎలా చేయాలి? ఎలా కనుక్కోవాలనేది నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి నేను 2, 3 హాస్పిటల్స్‌కెళ్ళాను అని చెప్పాను గదా! సో, నాకు ఓన్లీ ఫ్రంట్ టీత్ మధ్యలోనే గ్యాప్ ఉండేదనమాట. అదొక్క కరెక్షనే నాకు కావాలి. సో, నేనెళ్ళిన ఫస్ట్ హాస్పిటల్‌లో నాకేం చెప్పారంటే, నాకేదైతే టీత్ ఉన్నాయో, ఆ టీత్ పైనుండే ఆ లేయర్ ఉంటది గదా! ఆ స్కిన్ కట్ జేసి దాని మధ్య గ్యాప్‌ని తగ్గిస్తాము అని చెప్పారనమాట. సో, టీత్ పైన స్కిన్ కట్ జేస్తామనేటప్పటికి నాకు భయమేసింది. అంటే స్మాల్ ఆపరేషనే చేయాలి అని చెప్పారు. సో, అంత ఆపరేషన్ అంటే మన వల్ల గాదు. అది గూడా టీత్ కోసం అని జెప్పి, నేను ఆ హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసాననమాట. అండ్ నాకు కొటేషన్ గూడా అరౌండ్ 1.2 లాక్స్ అయితే ఇచ్చారనమాట. సో, నాకనిపించింది అంత బెట్టి మనం చేసుకోవాలా? అంత బెట్టి మనం చేయించుకోవాలా? అనిపించింది. అండ్ దట్ టు సర్జరీ అనేటప్పటికి ఆబ్వియస్‌గా నేను వెనక్కే ఎళ్ళాను. ఎందుకంటే, అది చిన్న పైన ఉన్న స్కిన్ గాబట్టి నాకు భయమేసింది. అండ్ సెకండ్ హాస్పిటల్‌కి వెళ్ళాననమాట. సెకండ్ హాస్పిటల్‌లో అసలు నాకు ట్రీట్ చేసిన విధానమే నాకు నచ్చలేదు. ఎందుకంటే, మనం ఫస్ట్ నేను వెళ్ళింది నా టీత్ గ్యాప్ గురించి. సో, సెకండ్ హాస్పిటల్ ఏంటంటే, వాళ్ళు అదేం పట్టించుకోలేదు. టీత్ గ్యాప్ గురించి ఏం మాట్లాడకుండా ఓవరాల్ టీత్ గురించి స్కాన్‌లు, ఎక్స్‌రేలు, జిరాక్స్‌లు ఇయన్నీ తీసేసారనమాట. తీసి నాకొక బిల్ ఇచ్చారు. సో, నేనెళ్ళిన పర్పస్ అయితే అసలు వాళ్ళు మాట్లాడలేదు. అండ్ నేను అడ్వర్‌టైజ్‌మెంట్స్ అయన్నీ చూసి ఎళ్ళాననమాట. సో, వెళ్ళిన తర్వాత బయట చెప్పేదానికి, వెళ్ళిన దానికి నాకస్సలకి ఏమి సేమ్ అనిపించలేదనమాట. సో, నేను సెకండ్‌ది గూడా వదిలేసాను. తర్వాత మేము లైక్ మా హస్బెండ్ ఆల్రెడీ చిన్న చిన్న క కరెక్షన్స్, టీత్ కరెక్షన్స్ చేయించుకుంటుంటే ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పి మేము ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్‌కైతే వెళ్ళామనమాట. అండ్ ముందే చెప్తున్నాను ఇదైతే అసలు ప్రమోషనే గాదు. వాళ్ళకి కనీసం తెలియని గూడా తెలీదు నేను వీడియో చేస్తున్నానని. బట్ నేను ఏ హాస్పిటల్‌లో చేయించుకున్నానో చెప్తేనే గదా! మీకు నేనెందుకు ఆ హాస్పిటల్ కన్సిడర్ చేశానన్నది తెలుస్తది అని నేనైతే నేమ్ రివీల్ చేశాను. ముందు నెగెటివ్‌గా చెప్పిన 2 హాస్పిటల్స్‌ని నేను నేమ్స్ ఎందుకు రివీల్ చేయలేదు అంటే, నాకు లైక్ అవసరం లేదు గదా! నేనెలా డిసైడ్ అయ్యానో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే వాటి పేర్లు నేను తీయలేదు. బట్ ఈ హాస్పిటల్ అయితే నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో, ఈ ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ మా హస్బెండ్ ఆల్రెడీ చేయించుకున్నాడు. సో, నేను తనతో పాటు ఎళ్ళేదాన్ని కాబట్టి ఒకసారి అక్కడ గూడా కనుక్కుందాం అని చెప్పి ఒకరోజు స్కాన్‌కైతే వెళ్ళాననమాట. సో, వాళ్ళు స్కాన్ చేశారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి ఓన్‌గా ఎలైనర్స్ ఉన్నాయి. అండ్ అలా కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్టెడ్ ఎలైనర్స్ కూడా ఉన్నాయి. డిపెండ్ అపాన్ ద కేస్ మేము ఎలైనర్స్ అనేది ఇస్తామండి అని చెప్పారనమాట. సో, నాకు స్కాన్ చేసిన తర్వాత అంటే 3డీ ప్రింట్‌లో నాకు నిజంగానే గ్యాప్ మొత్తం సరైద్దా? అండ్ గ్యాప్ మొత్తం అవ్వడానికి ఎంత కాస్ట్ అనేది ఎస్టిమేషన్ ఇస్తారు కదా! నాకు అరౌండ్ 60,000 ఎస్టిమేషన్ ఇచ్చారు. ఈ ఎస్టిమేషను నేను కనుక్కున్న ఫస్ట్ 2 హాస్పిటల్ కంటే హాఫ్ ద రేట్ అనమాట. సో, అక్కడనే నాకొక ఇంప్రెషన్ వచ్చింది. ఓకే అని చెప్పి. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు 3డీలో గూడా క్లియర్‌గా మనది ఎంత వాటికి మార్చగలము అని చెప్పి వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. అండ్ వాళ్ళు 100% నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. మీ టీత్ మధ్య గ్యాప్ అనేది ఫుల్‌గా మొత్తం పోతది అని చెప్పి. సో, అలాగే నాకు ఇలా టీత్ మధ్యలో మొత్తం గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది. అండ్ మేము ఫస్ట్ అడిగిన క్వెషన్ ఏంటంటే, ఇలా ఎలైనర్స్ మీరు పెట్టడానికి లైక్ ప్రీవియస్‌లో మాకు చెప్పారు గదా! ఇలా పైన స్కిన్ కట్ జేయాలి అది ఇది అని. అలాంటివి మీరు జేస్తారా అని గూడా నేను అడిగాను. బికాజ్ ఇక్కడ గూడా అది చెప్తే నాకు కాస్ట్ తక్కువైనా నేను ఎళ్ళాలి అనుకోలేదనమాట. బట్ వాళ్ళు చెప్పారు నీడ్ ఉంటేనే అది కూడా లాస్ట్‌లోనే మ్యాక్స్ మేము చెయ్యము. బట్ అవసరమైతే అప్పుడు చూద్దాము. మీ టీత్ మూవ్‌మెంట్‌ని బట్టి అన్నారు. బట్ నాకైతే ఎప్పుడు గూడా
ఇప్పుడు దాకా అది అవసరమని నాకైతే సజెస్ట్ చేయలేదనమాట. సో, ఫైనల్‌గా నేనైతే ఇంకా వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని విన్న తర్వాత ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో, నాకు కాస్ట్ కూడా రీజనబుల్ అనిపిచ్చింది. నాకు మొత్తం 7 సెట్స్ ఇస్తామన్నారనమాట. సో, 15 డేస్‌కి ఒకసారి మార్చుకోవాలి. అలా 4 ½ మంత్స్. అంటే మనకేంటంటే అలైనర్స్ పెట్టుకున్నప్పుడు మన టీత్ మూవ్‌మెంట్ అనేది ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువుందనుకోండి, మనకి అలైనర్స్ అనేది పెరుగుతాయనమాట. అండ్ నాకు ఎఫ్ఎంఎస్‌లో ఫస్ట్ చెప్పిన 7 అలైనర్స్ లాస్ట్‌కొచ్చేటప్పటికి 9-10 అలైనర్స్ అయినియి. బట్ మనకేం ఎక్స్‌ట్రా అమౌంట్ ఏం తీసుకోలేదనమాట. ఆ అలైనర్స్ ఎక్స్‌ట్రా అయినందుకు. సో, ఇది కూడా నాకు నచ్చిన విషయం. బికాజ్ ఎందుకంటే మనకొక కాస్ట్ చెప్తే దాంట్లోనే వాళ్ళు రిస్ట్రిక్ట్ అయ్యి చేశారు తప్ప అడిషనల్‌గా వాళ్ళు తీసుకోలేదు. అండ్ నాకు అలైనర్స్ కూడా లైక్ ఒకసారి పెట్టుకున్న తర్వాత ఏదైనా సెకండ్ అలైనర్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అలైనర్స్ మూవ్‌మెంట్ చూసిన తర్వాతే నాకు సెకండ్ అలైనర్స్ అయితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అండ్ 2-3 డేస్‌లో మన చెకప్ తర్వాత అలైనర్స్ వచ్చాయి. సో, నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించిందనమాట ఈ ఎంటైర్ ప్రొసీజర్. అండ్ నేను ఇదంతా కూడా దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఎఫ్ఎంఎస్‌లోనే చేయించుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏందంటే నేను అలైనర్స్ పెట్టించుకోవాలా, క్లిప్స్ పెట్టించుకోవాలా అని డిసైడ్ అవ్వడానికి నేను కన్సిడర్ చేసింది కంఫర్ట్ అనమాట. క్లిప్స్ అండ్ అలైనర్స్‌కి ఒక 20,000 డిఫరెన్స్ వస్తుంది. బట్ క్లిప్స్ పెట్టుకుంటే చాలా పెయిన్ ఉంటదనమాట. బ్రష్ చేసుకోవడానికి గానీ, దేనికి మనకి చాలా కష్టము. అదే అలైనర్స్ అనుకోండి మీరు చక్కగా ఇలా తీసేయొచ్చు, పెట్టుకోవచ్చనమాట. ఇవి జస్ట్ ప్లాస్టిక్ క్లిప్స్ మాత్రమే. సో, ఇదేంటంటే మీరు బ్రష్ చేసుకునేటప్పుడు తినేటప్పుడు గానీ, బ్రష్ చేసుకునేటప్పుడు, హాట్ వాటర్ తాగేటప్పుడు ఇవి తీసేసి చక్కగా మనం కావాల్సినవి తినేసి మళ్ళా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలనమాట. సో, ఈ అలైనర్స్ ఏంటంటే చాలా ఈజీ టు యూజ్. మీకు ఒక 1 వీక్ వాడితే అర్థమైపోయిద్ది. బట్ ఇనీషియల్‌గా మాత్రం ఫస్ట్ 1 వీక్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటదనమాట. నేనైతే పెట్టించుకున్న ఫస్ట్ వీక్ బికాజ్ అప్పుడే మూవ్‌మెంట్ టీత్‌కి జరుగుతది గదా! సో, నేను చాలా ఏడ్చాను గూడా. నాకసల గివ్ అప్ చేసేద్దాం అన్నంత పెయినొచ్చింది. అదే క్లిప్స్‌కైతే కంటిన్యూస్‌గా పెయిన్ ఉంటది. సో, నేను వద్దనుకున్నాను. అండ్ నేను అలైనర్స్ తీసుకోవడానికి నా కంఫర్టే రీజన్. అండ్ క్లిప్స్ అండ్ అలైనర్స్ 2 సిమిలర్‌గానే వర్క్ చేస్తాయి టైం పరంగా. బట్ క్లిప్స్‌లో ఏంటంటే మనం ఫ్రీక్వెంట్‌గా డాక్టర్ దగ్గరికెళ్తా ఉండాలనమాట 1 వీక్ ఒకసారి. బికాజ్ క్లీనింగ్ అవన్నీ చేయాలి కాబట్టి. హ్మ్. ఇదే అలైనర్స్‌లో ఈ ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళాము అంటే 2, 3 టై టైమ్స్ లైక్ 2, 3 అయ్యేదాకా మీకు ఏదన్నా ప్రాబ్లమ్ అయితే తప్ప అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట. నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. లైక్ వర్క్ చేసుకుంటున్నాను. నేను పెట్టుకొని మాట్లాడుతున్నా ఎవరికీ అర్థం కాదు నేను అలైనర్స్ పెట్టుకున్నానని. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటది. అండ్ నేను నా అలైనర్స్ అయితే ఎప్పుడు పెట్టుకున్నా, తీసినా చక్కగా క్లీన్ చేసుకొని వాడుకునేదాన్ననమాట. సో, చాలా కంఫర్టబుల్ టు యూజ్. సో, నేను అందుకే అలైనర్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ లాస్ట్‌లో ఏంటంటే మనదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత రిటైనర్స్ అని ఉంటది. ఈ రిటైనర్స్ ఏంటంటే అందరికి పెట్టరు. బట్ ఎవరికైతే మెయిన్ ఫ్రంట్ టీత్ గాని అలాంటివి ఉన్నాయో దానికి మేజర్ మూవ్‌మెంట్ ఉంటదనమాట. సో, ఈ మేజర్ మూవ్‌మెంట్ ఉండడం వల్ల ఏంటి అంటే ఇది పెట్టుకోకపోతే రిటైనర్స్ మళ్ళా ఇది ఏదైతే టీత్ దగ్గరకొచ్చాయో పక్కకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి రిటైనర్స్ అని పెడతారనమాట. అది ఇనీషియల్‌గా చెప్పకపోయినా అది పెద్ద కష్టమైనది ఏం కాదు. జస్ట్ ఒక చిన్న క్లిప్ లాగా ఎనక పెట్టేస్తారు. సో దట్ మన టీత్ అనేది మూవ్ అవ్వవనమాట. ఓవరాల్‌గా నేను చెప్పాలంటే ఫస్ట్ 1 వీక్ కాకుండా అలైనర్స్ పెట్టుకున్నప్పుడు నాకు అంత కంఫర్టబుల్‌గానే ఉంది. అండ్ నేను ఒక బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను అనుకుంటాను. ఎందుకనంటే నాకు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నవ్వాలన్నా, ఇప్పుడు చాలా ఫోటోస్‌లో ఇలా నవ్వుతూ చక్కగా దిగుతున్నాననమాట. ఒకప్పుడు అసలు నేను నవ్వేదాన్నే కాదు. ఎందుకంటే టీత్ మధ్య గ్యాప్ పడతది అని. ఈవెన్ నా పెళ్లి వీడియోస్, పెళ్లి ఫోటోస్‌లో కూడా నేను నవ్వలేదు. ఎందుకంటే నా టీత్ మధ్య గ్యాప్ పడడం నాకిష్టం లేదు. బట్ ఇప్పుడైతే చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంది. అండ్ ఏదైనా సరే లైక్ ఈ 2 కంపేర్ చేసుకున్నా లేకపోతే కంఫర్ట్ కానీ అన్నీ నాకు అలైనర్స్ చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ అంతేకాదు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే నేను వచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే వాటికి రిప్లై ఇస్తాను. ఎలా నేను ప్రాసెస్ చేశాను, లేకపోతే ఎలా నాకు ఇదంతా తెలిసిందా ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేనైతే ఆన్సర్ చేస్తాను. అండ్ డెఫినెట్‌గా ఎవరైనా అలైనర్స్ పెట్టుకోవాలా వద్దా అనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ పెట్టుకోండి. ఫస్ట్ 1 వీక్ కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటే అరే! ఇలాగే ఉంటదని అస్సలు అనుకోకండి. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ కష్టం అంతే. తర్వాత అంతా మీకు అసలు పెట్టుకున్న ఫీలింగ్ కూడా రాదనమాట. సో, నేనైతే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా టీత్ గ్యాప్ ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మంచిగా అలైనర్స్ తీసుకోండి. సో, ఇంకా ఎవరికైనా అలైనర్స్ గురించి డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను.